ఓం శ్రీ మాత్రే నమః అండి. నా పేరు వాణి అండి. నేను ఉండేది హైదరాబాద్ అండి. నేను వారాహి నవరాత్రులు రావటానికి మా ఫ్రెండ్ ఇలా ఒకసారి చెప్పింది. ఇలా అంటే ఇలా అంటే నవరాత్రులు జరుగుతాయి అని చెప్పింది. నవరాత్రులు అంటే ఈ టైంలో ఏ నవరాత్రులు ఉంటాయని నాకు క్లారిటీగా తెలియదు. సరే నేను టైం చెప్తా, నాకు టైం ఇవ్వు అని ఒక 1 వీక్ డిలే చేశాను. ఇంక తర్వాత ఇలా కనుక్కున్నాను. అంటే ఏం రావు నవరాత్రులు అంటే ఇలా వారాహి నవరాత్రులు 9 days ఉంటాయి. అమ్మవారిని ఇలా చేసుకుంటే మనకి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నా అమ్మవారు మనల్ని చల్లగా చూస్తుంది. ఇలా చెప్పడం ద్వారా నేను వచ్చాను. మా ఫ్రెండ్ వాళ్ళ మదరు మాకు ఇలా 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 సంథింగ్ సంథింగ్ తను వాళ్ళ మదర్ ద్వారా తెలుసుకుని నాకు ఆ ఇన్ఫర్మేషన్ నాకు చెప్పింది. అలాగా నేను కూడా జాయిన్ అవుతాను అనేసరికి ఓకే, నీ పేరు నువ్వు ఆ, ఇలాగా సెండ్ చేయి, దాన్ని బట్టి గ్రూప్ లో యాడ్ చేస్తారు అని చెప్పింది. అలాగా నా నేమ్ అనేది ఇలా గ్రూప్ లో యాడ్ అవటం వల్ల ఇలా జరిగిందండి. అండ్ మన వారాహి నవరాత్రులు అనుభవాలంటే అంటే మన గురువు గారు చెప్పారు. ప్రతిదీ ఐటమ్ ప్రతిదీ మన అంటే ఇప్పుడు నవరాత్రులకు కావాల్సిన అన్ని సామాగ్రి అన్ని లిస్టు పెడితేనే మీరు ఈ గ్రూప్ కి ఐ మీన్ ఈ పూజకి అర్హురాలు అనేసరికి అన్ని 1 by 1 అంటే గురువుగారు ఎలా చెప్తే అలాగే ప్రాసెస్ అవుతానే చేసాము. తర్వాత లాస్ట్ కి వచ్చేసరికి నేను ఈ గ్రూప్ లో ఐ మీన్ నవరాత్రులు చేసుకోవడానికి ఆ, ఉన్నానండి. యాక్చువల్ గా నేను అంతే, నేను కూడా నవరాత్రులు చేస్తానో లేదో నాకు డౌట్ ఉంది. కానీ ఆ తల్లి వల్ల నేను నవరాత్రులు అనేది చేసుకోవడం జరిగింది. నా నవరాత్రుల అనుభవాలంటే ఫస్ట్ స్టార్టింగ్ అంటే మన గురువుగారు ఎలా చెప్పారు ఇలా అన్ని 1 by 1 ఇలా చేయండి ఇలా చేయండి అనేది అలాగే చేసుకుంటాము వచ్చాము. అంటే నాకు ఇచ్చిన టైం నైట్ అంటే మార్నింగ్ అంటే మనకి ఈవినింగ్ టైంలో 7:40కి అలా టైం ఇస్తే నాకు కుదరదు. నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. నాకు టైమింగ్ చేంజ్ చేయనంటే గురువు గారు టైమింగ్ చేంజ్ చేశారు. ఇంకా ఆ డే స్టార్టింగ్ డే మన అంటే పూజ విధానం అన్ని స్టార్ట్ చేసుకొని అంటే అఖండ దీపం పెట్టుకొని అన్ని చేసుకుంటాను వచ్చాను. నైట్ అంటే స్టార్టింగ్ డే కదండి, మనకి కొంచెం భయం అనిపిస్తుంది కదా, అలా చేస్తూ ఉన్నాను. నాకు చాలా అంటే అదొక తెలియని అనుభవం. యాక్చువల్గా నవరాత్రులు చేసిన అన్ని రోజులు నాకు ఎలా ఉందంటే ఎలా టైం అయిపోయిందో కూడా నాకు అలాగ అర్థం కాలేదు. అంత టైం చేసాము అయిపోయింది. చాలా అనుభవం, ఐ మీన్ నాకు బాగా నవరాత్రులు అనేవి చాలా ఆ టైమింగ్స్ ఎలా అయిపోయాయని కూడా అనిపిస్తుంది ఒక్కోసారి. ఆ డే అయిపోయింది. మళ్ళీ మార్నింగ్ మనకి అంటే 1 by 1 డైలీ 9 days చేయాలి కదా. 9 డే అంటే ఆ అంటే గురువుగారు చెప్పినట్టు ఆ నైట్ పెట్టుకొని చేసుకొని అంతా అయిపోయింది. మళ్ళీ మార్నింగ్ మళ్ళీ ఉంటది కదా, అమ్మవారికి డైలీ మనం ఉదయాన్నే స్నానం చేసి పూజ చేసుకొని నైవేద్యాలు సమర్పించుకున్నాను. ఉదయం నైవేద్యాలు పెడతాను అండ్ ఈవినింగ్ కూడా నైవేద్యాలు చేసుకొని అమ్మవారికి ఇచ్చుకుంటాను. మనకి మళ్ళీ గురువుగారు మనకి జప సాధన చేయటానికి మంత్రం ఇచ్చారు. ఆ జప సాధన కూడా డైలీ 2 to 3 hours చేయటం కంపల్సరీ అన్నారు. అంటే ఒకే టైమింగ్ కుదరదు కదా, 2 hours కంటిన్యూగా కూర్చోాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండదని అంటే మార్నింగ్ ఈ టైం ఈ టైం ఈవినింగ్ ఈ టైం అంటే షెడ్యూల్ గా సపరేట్ చేసుకొని మార్నింగ్ కుదిరితే 1 hour కానీ 1/2 hour కానీ అలా నైట్ మినిమం 1 hour 1.5 hour అలా టైమింగ్ సెట్ చేసుకున్నాను. మార్నింగ్ అంటే నా కంఫర్ట్ ప్రకారం మనం మార్నింగ్ ఎర్లీగా 7కి ఇలా కంప్లీట్ చేసుకుంటాను. 7 కల్లా పూజ మందిరంలో పూజ చేసుకొని
అని ధూపం వేసుకొని ఇంక నేను జప సాధన అయ్యాక ఆ టైంలో కొంచెం డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి నేను ఆ టైమింగ్ సెట్ చేసుకున్నాను. గురువుగారు చెప్పినట్టు జప సాధన చేసుకుంటానే ఉన్నాను. అంటే మన అమ్మవారి అనుభవాలు అనేది అంటే స్టార్టింగ్ మనం మనం ఎంత కష్టపడి జప సాధన చేసుకుంటుంటే కానీ అమ్మవారు మనకి అంటే వేరే అనుభవాలు ఎలాగంటే అమ్మవారు డైరెక్ట్ గా అమ్మవారే కనిపించరు, వేరే రూపంలో అంటే ఒక పెద్ద మనుషుల రూపంలో, ఒక పక్షి రూపంలో, అంటే మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఉన్న మనం ఏదన్నా ఒక జంతు రూపం ఇలా మనకి అమ్మవారు ఒక్కో రూపంలో మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. నాకు ఒక రోజు జప సాధన చేస్తుంటే నాకు ఒక ఆంటీ, ఆ ఆంటీ పెద్ద బొట్టు అంటే ఆంటీ నాకు తెలుసు, కానీ ఆ ఆంటీ నాకు అంటే అనుభవంగా వచ్చింది, నాకు ఈ ఆంటీ వచ్చింది అని అనిపించింది. యాక్చువల్గా ఆంటీ కూడా ఆ బొట్టు అనేది చాలా పెద్దదిగా అమ్మవారికి ఉన్నంత పెద్దదిగా పెట్టుకుంది ఆ బొట్టు. ఓకే, అంటే నాకు ఇలాగా ఈ రూపంలో వచ్చింది అమ్మవారు అనమాట, ఆంటీ కాదు అని అనుభవం అనేది తర్వాత ఆలోచిస్తే గానీ నాకు అనుభవం అనేది అర్థం కాలేదు. అండ్ ఇంకొకసారి జపసాధన ఇలా చేస్తుంటే అమ్మవారి కన్ను, అమ్మవారిది కురులు ఉంటాయి కదా అలా, అండ్ ఏదన్నా అంటే చిలక రూపంలో ఇలా మనకి అమ్మవారు దర్శనం ఇస్తూ ఉంటారు. అది మనం ఐడెంటిఫై అంటే అంటే ఇలా ఎందుకు వస్తున్నాయని నాకు అంత ఇలా అనుభవాలు అనేవి ఈ రూపంలో వస్తాయి, అమ్మవారు మనకి ఈ రూపంలో దర్శనం ఇస్తుంది అని నాకు కొంచెం టైం పట్టింది అర్థం చేసుకున్నాను. అండ్ ఒకరోజు జపసాధన చేస్తుంటే అమ్మవారు పాదాలు గజ్జెలు ఉంటాయి కదా, ఆ గజ్జెలు ఎంత ఎంత ఎడల్పు అంటే అంటే ఈ రోజుల్లో ఎక్కడ చూడక అమ్మవారు ఫోటోలు అప్పుడప్పుడు చూస్తాను కదా, అమ్మవారు ధరించిన పట్టీలు ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా పాదాలకు పెట్టుకొని అంత అందంగా నాకు ఆ పాదాలు అనేవి దర్శనం ఇచ్చింది. అండ్ అంటే ఇలా జపసాధన చేస్తుంటే ఒక్కరోజు ఒక్కో అనుభవంగా అంటే అమ్మవారు ఇంకొక రూపంలో ఎలాగొచ్చారంటే అమ్మవారు మన నుడుతు మీద మూడు అడ్డబొట్టుల్లా ఇలా పెట్టుకొని రౌండ్గా ఒక బొట్టు పెట్టుకొని అలా ఒక రూపంలో నాకు ఒక రోజు కానొచ్చారు అమ్మవారు. అండ్ ఇలాగే ఇంకో రోజు జప సాధన చేస్తుంటే అంటే స్టార్టింగ్ 2 or 3 days అనుభవం అనేది నాకు ఏంటి అనుభవం అనేది ఇంకా అర్థం కావట్లేదు అనుకున్నాను. కానీ నాకు ఇలా కొన్ని కొన్ని సిమ్టమ్స్ ఇలాగ వచ్చాక నేను అబ్జర్వ్ చేయలేకపోయాను. మళ్ళీ నేను గురువు గారిని ఇలా కనుక్కొని అంటే ఇలాగే గ్రూప్లో ఉంటే మనకు అనుభవాలు ఎలాగే వేరే రూపంలో వస్తాయి. మనం అది అంటే ఇలా 1 సెకండ్లో ఇది నువ్వు గుర్తించాలి అని చెప్పేసరికి అప్పటి నుంచి నేను ఇంకా కాన్సన్ట్రేషన్ పెట్టి ఇలా చేయటం వల్ల నాకు అమ్మవారు ఇంకా పూర్తిగా నాకు కనిపించడం జరిగింది. ఇంకా ఆ అమ్మవారు అనేది దర్శనం పూజ అయితే బాగా చేసుకున్నాను. అమ్మవారు ఒకరోజు అమ్మ అని పిలిచినట్టు కూడా సౌండ్ వినపడింది, కానీ ఆ సౌండ్ అనేది నాకే రే వాయిస్ వచ్చినట్టు ఇలా చూసేసరికి ఎవరు లేరు చుట్టూరు. నన్ను అమ్మ అని పిలిచింది ఎవరు అని చూసుకున్నాను, కానీ అమ్మవారి అమ్మ అన్నట్టు అలాగా అర్థమైంది. కానీ ఈ పూజ చేసుకోవడం వల్ల నాకైతే సంతృప్తిగా ఉంది, కానీ మా ఇంట్లో కూడా కొంచెం పాజిటివ్ వైబ్రేషన్ వచ్చినట్టు అనిపించింది. అంతకుముందు ఎలా ఉండేదంటే ఒక్కొక్కరు డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్ అనిపించేది. అంటే నేను చెప్పింది వినరు అని అనిపించింది, కానీ ఏమైనా చెప్తే ఓకే అలాగేనమ్మా అలాగే చేద్దాం అలాగే అన్నట్టు వైబ్రేషన్ నాకైతే అనిపించింది ఈ పూజ తర్వాత అయితే. మంచి ఇంట్లో ఏదన్నా మంచిగా పాజిటివ్ వైబ్రేషన్ అయితే నాకైతే బాగా కలిగింది. ఈ నవరాత్రులు మీకు ఇంకా చెప్పడం మర్చిపోయానా, యాక్చువల్గా నవరాత్రులు ఎవరికి ఏమీ తెలియదు అన్న
వారాహి నవరాత్రులు కూడా యాక్చువల్గా ఇక్కడ ఉన్న, అంటే నా పరిశీలనలో ఉన్న మనుషులు కూడా, అంటే ఇలాగ నవరాత్రులు ఉన్నాయని కూడా వాళ్ళకి తెలియదు. ఇలా తెలియదు వాళ్ళకి కూడా. మేము ఇలా అమ్మవారు, ఇలా వారాహి అమ్మవారు ఒక ఇలా పూజ చేసుకుంటున్నాం, ఇలా వ్రతం చేసుకున్నాం, వాయనాకులు అన్నాం కూడా అందరూ ఇలా వచ్చారు. వచ్చినప్పుడు ఇలా ఓహో వారాహి అమ్మవారు నవరాత్రులు కూడా ఉన్నాయా, ఈ అమ్మవారు కూడా ఇలా పూజిస్తారనేది కొందరికి బాగా తెలిసింది. అంటే మేము ఎలాగ వెళ్ళాము, అవునా అంటే ఇలా మేము ఇలాగ వెళ్ళాము, ఇలాగ మాకు ఒక గురుగారు సన్నిధిలో మేము ఇలా ఫాలో అవుతున్నాము. ఆ గురుగారు మేము ఎలా అయినా, ఆ గురుగారు ఎలా చెప్తే అలాగ మేము పోయి ప్రతి ఒక్కటి చేసుకుంటూ ఉంటాము. మాకు ఇది ఫస్ట్ టైం అంటే చాలా, కానీ చాలా మంచిగా ఉందా అంటే అని మేము చెప్పుకున్నాం అమ్మవారి గురించి. వాళ్ళకి అనుభవం అయింది అమ్మవారు అంటే. అంటే ఓకే, వారి అమ్మవారు అనేది కూడా బాగా ఇక్కడ పూజిస్తారు. అంటే యాక్చువల్గా నేను చూసిన కొన్ని కొన్ని ప్రదేశాలు అయితే ఇలాంటి పూజలు అనేవి కూడా వాళ్ళకి తెలియదు. మేము ఇలా చెప్పడం వల్ల వాళ్ళకి ఇలా అప్డేట్ అవ్వటం ఇలా జరిగింది. ఈ యాక్చువల్గా మనకి అప్డేట్ అవడం కూడా ఇయరే అని నాకు అర్థమైంది. అంటే వారి అమ్మవారు కూడా ఇలా పూజిస్తున్నారు, ఇలాగ చేస్తున్నారు అనేది కొంతమంది యూట్యూబ్ ద్వారా తెలిసింది, కొంతమంది ఇలా మేము పిలవటం వల్ల ఇలా తెలిసింది. ఇలాగ మనకి అమ్మవారు అనేది ఎక్కడ బాగా మనకి ఇక్కడ ఇక్కడ మనకి అస్సాం కాడ ఒక కామాఖ్య అమ్మవారు కూడా ఈ రూపం అని కూడా నాకు ఈ మధ్య తెలుసుకున్నాను. గౌహతి గౌహతి అనేది అదర్ స్టేట్, గౌహతిలో ఆ ఈ కామాఖ్య అమ్మవారు కూడా ఈ రూపమే. ఆ అమ్మవారు కూడా యాక్చువల్గా మనకి ఈ స్టేట్ లో లేకపోయినా అదర్ స్టేట్, నార్త్ ఇండియన్ స్టైల్ లో ఈ అమ్మవారిని బాగా పూజిస్తారనేది తెలుసుకున్నాను అమ్మవారి గురించి. ఇంకా చెప్పాలంటే, ఇంకా అనుభవాలు అన్నారు కదా, అనుభవాలు అయితే నాకైతే అనిపించాయి అలాంటి అనుభవాలు అయితే. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా మాకు కూడా ఇలాంటి అవకాశం రావాలి, చేసుకోవాలి. అమ్మ మాకు కూడా ఉన్నంతలో చేసుకున్నాము, మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మాకు కల్పించమ్మా అని కూడా అమ్మవారికి ప్రార్థించామండి. అంటే మనకి యాక్చువల్గా కొంతమంది మా చేద్దాం అనుకుని కూడా చేయలేకపోయారు. కానీ మాకు ఇంత అవకాశం వచ్చి మేము చేసామంటే అంతా ఆ అమ్మవారి దయ, అమ్మవారి కృప, అంత అమ్మవారి దేనండి. యాక్చువల్గా ఇంట్లో వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు కదా. కానీ ఒక్కసారి నేను ఇలా చెప్పాను, ఇలా చేసుకుంటున్నాను, ఇలా పూజ అంటే, అంటే ఫస్ట్ టైం తను నేను ఏదైనా చెప్పాను అనుకో, ఓకే చేసుకో అని ఇప్పుడు, అంటే ఏం పూజలు ఏంటి అని రివర్స్ క్వశ్చన్ వేయకుండా సరే పూజ అన్నారా చేసుకోను అనే పాజిటివ్ అనే వర్డ్ అనేది నాకు చాలా వచ్చింది. పూజ అయితే బాగా చేసుకున్నాను, నాకు ఇంట్లో సపోర్టింగ్ కూడా వచ్చింది. నాకు చిన్న పాప ఉన్నా కూడా నేను ఎంతలా చేసుకొని ఈ జప సాధన అనేది బాగా చేసుకుని నేను కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇంట్లో ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేశారు. మేము యాక్చువల్గా కొంతమంది ఏం పూజలు ఏంటి అని కూడా అనేవాళ్ళు, ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు. కానీ నాకు ఇలా నేను చేసుకుంటున్నాను, ఇలా చేస్తున్నాను అన్నా కూడా నాకు కొంచెం సపోర్ట్గా వచ్చి, నాకు ఇబ్బంది లేకుండా నాకు అంటే కొంచెం హెల్పింగ్గా మా హస్బెండ్ అయినా మా అత్తయ్య మామ అయినా నాకు సహకరించారు. అందువల్ల నాకు ఈ ఈ నవరాత్రులు అనేది కూడా చేసుకోవడం బాగా కుదిరింది. అంతా వీళ్ళకి ఇంతలా అనిపించడానికి అమ్మవారి దయే కదా. అమ్మవారు వీళ్ళ చేత ఇలా పలికిచ్చి పూజకి, నేను పూజ చేసుకున్న రోజులు నాకు ఇబ్బంది లేకుండా బాగా చదువు. నిజం చెప్పాలంటే నాకు ఆ 9 days ఎలా గడిచాయో కూడా నాకు అర్థం కాలేదు. ఎర్లీ మార్నింగ్ ఇలా లేస్తాం, పూజ చేసుకుంటాం, అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకుంటాం, మళ్ళీ ఈవినింగ్ అలా మీరు మీరు ఇలా కంటిన్యూగా 9 days ఎలాగా, యాక్చువల్గా మనకి చిన్నప్పుడు ఎలా హాలిడేస్ వస్తే ఎలా కంప్లీట్ అయినట్టు ఈ అమ్మవారి పూజ చేస్తుంటే నాకు ఇంకా అప్పుడే మన పూజ అయిపోయిందా, అప్పుడే మన 9 days అయిపోయా అన్నట్టు అయితే అనిపించిందండి. అమ్మ చాలా బాగా నాకైతే చెప్పారు.
అలాగే ఉమ్. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. అలా అడగండి. వారాహి నవరాత్రులకి మీ చిన్న పాప ఉందన్నారు కదా, ఏమైనా ఇబ్బంది పెట్టిందమ్మా? దాన్ని అదే ఎలా? యాక్చువల్ హలో. అంటే ఇబ్బంది అయితే ఏం లేదు. చిన్నపిల్లలు అంటే కొంచెం ఆట వేస్తూ ఉంటారు, ఆడుకుంటారు. యాక్చువల్గా ఆ టైంలో ఎక్కువ నాతో స్పెండ్ చేయలేదు మా పాప. యాక్చువల్గా అయితే తను ఎక్కువ నాతో ఉండాలనుకుంటుంది. కానీ ఆ టైంలో తను డిఫరెంట్ గా వాళ్ళ తాతయ్య వాళ్ళ నానితోనే ఆడుకోవటం, చేయటం చేసింది. ఎక్కువ నన్నైతే ఇబ్బంది పెట్టలే. అమ్మవారి దయ వల్ల మా ప- నా అంటే కాసేపు ఉండి వెళ్తుంది, కానీ ఎక్కువ నన్నైతే ఇబ్బంది పెట్టకుండా తను ఉందండి. మంచిదండి. అలాగే వారాహి నవరాత్రులు ఫస్ట్ టైం చేస్తున్నాను అన్నారు కదా, వారాహి నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారు మీరు అమ్మా? అంటే యాక్చువల్ గా మా ఫ్రెండ్ ఏమంది అంటే అంటే నాకు ఇలా తెలియదు. మా ఫ్రెండ్ ఇలా చేయు అని, నీకు ఏమైనా అంటే తను ఇలా నేను ఏమన్నా షేర్ చేసుకున్నాం పర్సనల్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఇలా ఇలా ఉన్నా, తను నాకు ఎందుకు అనిపించింది నువ్వు ఇంత ఇబ్బంది పడటం ఎందుకు, ఇలా అమ్మవారిని ఇలా చేయవు అని, నీకేమైనా అమ్మవారు ఏదో కోరుకున్నా అంత మంచి జరిగిద్ది అని తను ఆ వేలో చెప్తే నేను అలా స్టార్ట్ చేశాను. ఓకే అమ్మా. అలాగే వారాహి అమ్మవారి గురించి మీకు ఎలా తెలుసమ్మా? అంటే ఇలా తను చెప్పడం వల్ల నాకు యాక్చువల్ గా వారాహి అమ్మవారు ఉన్నారని కూడా తెలియదు. అంటే ఈ రూపం కూడా ఉందని కూడా తెలియదు. నేను ఇలాగ అంటే నవరాత్రులు ఉంటాయి ఇలా ఇలా అంటే నేను కొన్ని అంటే నాకు కొన్ని తెలియని నేను ఇలా కొన్ని సెర్చ్ చేసుకుంటే అమ్మవారు ఏ రూపంలో ఉంటది, అమ్మవారు ఇలాగా ఉంటది. యాక్చువల్ గా అంతకుముందు ఒక వారాహి రూపం అనేది ఎలా ఉంటదో ఒక మూవీ కూడా తీశారు. అలా నాకు కొంచెం అవగాహన ఉంది. అమ్మవారు ఈ రూపంలో ఉంటారు, అమ్మవారు ఇలాగ ఉంటారు. ఓకే, అమ్మవారు అంటే ఇలాగా ఉంటారని అంతవరకు కొంచెం తెలుసుకున్నాను. ఇంకా తర్వాత అంటే ఇలాగ తను మా ఫ్రెండ్ చెప్పింది కదా, అలా నేను కొంచెం క్రోమ్ లో అది సెర్చ్ చేసి అమ్మవారి గురించి కొంచెం తెలుసుకున్నాను. అమ్మవారు ఎంత పవర్ఫుల్ ఏంటని అలా తెలుసుకున్నాను. యాక్చువల్ గా మా ఇంట్లో హస్బెండ్ కూడా ఓకే, అమ్మవారు అనేది చాలా పవర్ఫుల్. తనకి ఇలాగ కొంచెం ఐడియా ఉంది కదా, తన అమ్మవారు అంటే చాలా పవర్ఫుల్, అమ్మవారికి చాలా నిష్ఠగా ఉండాలి అది ఇది అని చెప్పేసరికి ఇంకా నాకు కొంచెం ఐడియా వచ్చింది. అలా వచ్చిందండి. అలాగే ఈ పీఠం గురించి ఎలా తెలుసమ్మా? పీఠంలోకి ఎలా వచ్చారు మీరమ్మా? యాక్చువల్గా నేను పీఠంలో ఎలాగ వచ్చానంటే మా ఫ్రెండ్ వాళ్ళ మదర్, ఆ ఆంటీ పేరు చెప్తానండి, రమాదేవి ఆంటీ. ఆంటీ ఈ సాధనలు ఎప్పటి నుంచో ఉంటున్నారు. ఆ ఆంటీ చెప్పారు నాకు. ఆ ఆంటీ ద్వారా వచ్చిన అంటే ఆ ఆంటీ ఎప్పటి నుంచో అనుభవం, ఆ ఆంటీ ఈ పీఠంలో ఉండి చేస్తుంది కాబట్టి షూ- ఆంటీ వాళ్ళ కూతురు చెప్పింది. ఆ మా ఫ్రెండ్ తనకు ఉన్న ఫ్రెండ్స్ లో ఒక ఇద్దరు ముగ్గురు చెప్పింది. వాళ్ళకు కుదిరిన వాళ్ళు జాయిన్ అయ్యాము. అలా ఈ మంచిదమ్మా. పీఠంలో ఇలా వచ్చామండి. నా మెయిన్ అలా రావటానికి కూడా మనకి రమాదేవి ఆంటీ వల్ల మేము అంటే ఆంటీ ఈ ఈ పీఠంలో ఎలా వచ్చిందో ఆంటీ మాకు ఇలాగ చెప్పడం వల్ల ఆంటీ ద్వారా నేనైతే ఆంటీ ద్వారా అయితే వచ్చాను. ఆంటీ తర్వాత వాళ్ళ పాప ద్వారా నాకు మంచిదమ్మా. వాళ్ళిద్దరు చెప్పడం వల్లే నేను ఈ పీఠంలో రావడం జరిగిందండి. అలాగే పీఠం మీద, గురువుగారి మీద నమ్మకం కలిగిన సన్నివేశం ఏమైనా ఉంటే చెప్పండి అమ్మా. అంటే నమ్మకం అంటే మనకి అంటే ఫస్ట్ మనం అంటే మీరు నమ్మకం అన్నారు కదా, ఫస్ట్ మనం దేవుడి కాడికి వెళ్ళేది నమ్మకంగానే వెళ్తాం కదండి. ఈ పీఠం కూడా ఓకే, గురువు గారు ఇలాగ మనకు కొన్ని కొన్ని సన్నివేశాలు చెప్తారు. యాక్చువల్ గా మనకి గురువు గారు మనకి కొంతమంది ఇలాగ ఆశిస్తారు, మేము ఊరికి ఎందుకు చెప్పాలి, ఎలా ఎందుకు చేయాలన్న. కానీ గురువు గారు అలా కాదు. నా అమ్మవారికి మంచిగా జరగాలి, ఈ పీఠంలో ఏ- అమ్మవారి గురించి తెలియాలి, ఈ పీఠం గురించి తెలియాలి, ఈ పీఠం గురించి ఐ మీన్ యాక్చువల్ గా మనకు గురువు గారు మంత్రం కూడా ఇచ్చారు, దీక్ష మంత్రం. అది ఎవరు ఇస్తారండి? డబ్బులు ఇస్తే గానీ ఎవరు. కానీ గురువు గారు మీరు చేయండి అమ్మా, నేనున్నాను, మీరు ఈ పీఠం మీరు ముందుకెళ్ళండి, మీకు ఏమైనా ఇబ్బంది అయినా నేనున్నాను అనే చెప్పడం ద్వారా నాకు చాలా నమ్మకం అయితే బాగా కుదిరింది. ఇంకా అమ్మవారి గురించి చెప్పారు కదా, నేను కొంచెం అమ్మవారి గురించి ఇలా తెలుసుకున్నాను. అమ్మవారు అంటే ఏంటి అని భాగంగా
క్లారిఫై చేసుకున్నామో ఇంకా నమ్మకం వచ్చింది. నాకు గురుగారి మీద కూడా అంతే నమ్మకం వచ్చింది. అందువల్ల ఇలా ఈ పీఠంలో అలాగా వచ్చానండి. మంచిదమ్మా. అలాగే మంత్రదీక్షకి మీకు ఖర్చు ఎంత అయ్యింది? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? హోమాలని గాని, ఇతర ఖర్చులు గాని ఏమైనా చేశారమ్మా మీరు? అలాంటి ఏమీ అడగలేదమ్మా. మీరు ఇస్తానన్నా కూడా నేను తీసుకోనని చెప్పారు గురుగారు. అలా అలాంటి చెప్పిన గురువుగారు మనం ఎలా తప్పు పడతాము? మన గురువు గారు అయితే ఎంతో మేలు చేయడానికి మనకు వచ్చారు. ఆ తల్లి మనకి పంపించింది అనుకోవాలి, నిజం చెప్పాలంటే. మంచిదమ్మా. అలాగే పీఠం నియమాలు కానీ, పద్ధతులు కానీ ఎలా ఉన్నాయమ్మా? అంటే మెయింటెనెన్స్ ఎలా ఉంది? యాక్చువల్గా పీఠ నియమాలు అంటే మన 9 days జపం చేసేటప్పుడు మనం మంచం అంటే అంటు ముట్టు అయితే తగలకూడదు. మనం మంచాలు కానీ ఇలా ఏమి పరుపుల మీద ఏం కొనుక్కోమని, నేల మీద నేల మీద చాపేసుకొని కొనుక్కోవాలి. అంటే ఇంకా నిష్ఠగా ఉంటే చెప్పులు కూడా వేసుకోకూడదు అని చెప్పారు. మనం అంటే ఇంకా నిష్ఠగా ఉండి మన జప సాధన చేయాలి, ఇంకా నిష్ఠగా ఉంటే ఆ అమ్మవారి బట్టలు కూడా ధరించవచ్చు అని చెప్పారు. కానీ మేము అమ్మవారి బట్టలు అలాంటి ఏం ధరించలేదండి, చెప్పులైతే వాడాము. నిష్ఠగా అయితే మనం చేప మీద అయితే కొనుక్కొని అని అయితే చేసుకున్నామండి. ఓకే, మంచిదమ్మా. అలాగే పీఠం సాధకులు మీకు ఎలా సహాయం చేశారమ్మా? ఆ, ఓకే. అంటే నాకు ఇలాంటి నాకు కొన్ని కొన్ని డౌట్లు ఉన్నా కూడా మా గ్రూప్ లీడర్ ఉంటారు కదండి. అంటే గురువు గారు ఇలాగ 4-5 members కి గ్రూప్ లీడర్ గా చేశారు. అంటే నేను అవైలబుల్ లేకపోయినా మీరు మీ గ్రూప్ లీడర్ చెప్పండి, ఆ గ్రూప్ లీడర్ నాకు చెప్తారు. నేను ఫ్రీగా అయినప్పుడు నేను వెంబడే మీకు రిప్లై ఇస్తాను అన్నట్టు మమ్మల్ని వాళ్ళకి మన క్లాసులు సెక్షన్స్ ఎలా డివైడ్ చేసినట్టు ఇలా గురువుగా డివైడ్ చేసి మంచిగా అంటే మనకి వెంబడి ఈజీగా రెస్పాండ్ అయ్యేటట్టు విధంగా అయితే సెట్ చేశారండి. ఓకే అమ్మా. అలాగే మీరు రాగానే మొదట సాధకులు అనుభవాల గురించి జూమ్ కాల్స్ జరిగేవి. అవి విన్నారా అమ్మా? వాటి నుంచి మీరు ఏం నేర్చుకున్నారమ్మా? మొదటి జూమ్ కాల్స్ అంటే యాక్చువల్గా నేను ఒక్కటైతే విన్నాను. నాకు టైం లేక వినలేదు. నాకు అంటే అంటే వాళ్ళు ఎంత నిష్టగా చేశారు, వాళ్ళంత అమ్మవారిని ఎంత అనుభవించారు. అంటే అమ్మవారి దర్శనం, అమ్మవారు అంటే ఏంటి అనేది వాళ్ళ మాటల్లో వాళ్ళ అంటే మనస్ఫూర్తిగా చెప్పడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అమ్మ. సరే అమ్మా. అలాగే పీఠం పేరు మీద జపం చేసుకోమన్నారు కదా గురువు గారు. చేస్తే ఆ శక్తి ఎలా ఉందమ్మా? మీరు చేశారా? చేసాం. ఫస్ట్ స్టార్టింగ్ ముందు మీకు ప్రాక్టీస్ అవ్వడానికి అమ్మవారు నేమే సాధన చేయమన్నారు. అమ్మవారు పేరు సాధన చేసిన అమ్మవారు ఎంత అంటే యాక్చువల్గా మనకి ఇంట్లో పాజిటివ్ నెగిటివ్ వైబ్రేషన్ అని ఎలా అనిపిస్తుందండి. హ్యాపీగా ఉంటే హ్యాపీ మూడ్, సాడ్ ఉంటే సాడ్ మూడ్ లో డిఫరెంట్ టూ వేరియేషన్ ఎలా ఉందో మన అమ్మవారు కూడా జపం చేస్తుంటే అమ్మవారి శక్తి అనేది మన బాడీలో పాస్ అయినప్పుడు మనకి అంటే బాడీ ఊగటం కానీ అంటే మనం ఆ మంత్రం చేసేటప్పుడు మనకు కాసేపు కూడా ఓకే మనకు పడిపోయినట్టు అంతలాగా స్టార్టింగ్ అయితే అలాగ వచ్చేదండి. హలో. ఉన్నాయా అమ్మా ఆ అమ్మవారి శక్తి గురించి? ఏంటండి? మీరు అమ్మవారి ఫోటో మీద మీ అభిప్రాయం చెప్పండి అమ్మా. ఫోటో మీరు తీసుకుని ఉంటే మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా ఆ అమ్మవారి శక్తి గురించి? అమ్మవారు మనకి ఎలాగిచ్చి మనకి అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫోటోలు చూసాము. అంటే వారి అమ్మవారు ఒక ఫోటోని కానీ మన ఫోటోలో అంటే కాళికా అమ్మవారి ఫోటో లాగా, వారి అమ్మ ఫోటో లాగా అంటే చుట్టూరు అమ్మకి నచ్చే విధం అంటే ఆమె ఏదైతే నచ్చే వస్తువులు అయితే ఏ పక్క పక్కన ఉన్నట్టు ఆ ఫోటో కూడా నాకు చాలా అంటే ఎక్కడ చూడలేదు. అమ్మవారి అంతలా ప్రిక్ చేసి అమ్మవారి ఫోటో కూడా మనకి ఇంతలా అందించారు అంటే చాలా అంటే మనకు అందించిన కృషి కష్టం అనేది వాళ్ళు ఎన్ని డేస్ చేశారు ఆ ఫోటోకి అమ్మవారి కోసం. కానీ ఆ ఫోటోని మన చేతికి అమ్మవారు ఎలా మీరు అంటే నలుగురు బాగా
ఉండాలి అనే కోసం మనకి అమ్మవారి ఫోటోని తీసుకురావడం, అమ్మవారి పూజలు చేయటం. మీరు మీ కుటుంబంలో ఇబ్బందుల్లో ఉన్న అమ్మవారిని ఇలా చేసుకొని, అమ్మవారికి ఇలా పూజ చేసుకొని, అమ్మవారి వల్ల మనకి ఎన్నో అంటే ఉన్న సమస్యలు పోతాయనే కాదు, కానీ ప్రశాంతత, మనకి లైఫ్ అనేది పీస్ గా ఉండాలి. ఏ సమస్యలు రోజు వస్తాయి అయినా పోతాయి, అలాంటి పట్టించుకోకుండా అమ్మవారిని దర్శించుకుంటే ఇలా చేసుకుంటుంటే మనకి ఎంతో తృప్తిగా ఉండేది అని వేలో మనకి ఇలా గురుగారు అమ్మవారి ఫోటోని ఇలా అందించడం కూడా చాలా గొప్పగా నేను చెప్పుకుంటాను. మంచిదమ్మా. అలాగే గురువు గారు మీకు విధి విధానాలు ఇచ్చినప్పుడు గాని, మంత్రం ఇచ్చినప్పుడు గాని ఏమైనా ఇబ్బందులు వచ్చాయమ్మా? ఎలా ఉంది ఆ పద్ధతి చెప్పండి అమ్మా. అంటే యాక్చువల్గా మనకి ఇలాగ చెప్పారు గురుగారు, అమ్మవారు మన ఇంట్లోకి వచ్చినప్పుడు కొన్ని అంటే మన ఇంట్లో నెగిటివ్ ఉన్నప్పుడు కొంచెం ఇలాగ చిన్న చిన్న ఇష్యూస్ అయితే జరుగుతాయమ్మా. అది అది ఉన్న అది వెళ్ళేటంటే అన్ని పోతాయి, చిన్నగా మీరేం భయపడొద్దు, మీరేం అలాగేం అందు అని చెప్పారు. అలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ అన్నాక ఏ ఒకటి వస్తానుంటాయి, అన్నీ పోయాయి. కానీ పూజ చేసే రేపు మేము స్టార్టింగ్ పూజ మొదలు పెట్టాము. ఈ రోజు నాకు నైట్ కొంచెం ఇంట్లో కొంచెం ఇలాగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల నేను కొంచెం ఇదైపోయినా, కానీ పూజ స్టార్టింగ్ చేసిన కానీ నాకు ఒక ప్రాబ్లం అయితే ఏం రాలేదు. ఓకే, ఆ మంచిదమ్మా. 9 days కూడా నేను చాలా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు. ఈ అమ్మవారు కృప నా మీద ఉంది. నేను ఆ పూజ అనేది దివ్యంగా పూర్తి చేసుకున్నాను. మంచిదమ్మా. అలాగే ఆన్లైన్ లో వచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పండి. అంటే మీకు ఆన్లైన్ లోనే కదా మంత్రం ఇచ్చారు, ఆ శక్తి మీరు మన గురువు గారు, అనుకుంటున్నారా? నేను యాక్చువల్గా గురువు గారిని కూడా చూడలేదు. ఇలా మా మా చెప్పా కదా, ఒక ఆంటీ ద్వారా నేను ఇలాగ వచ్చాను, ఇలా జాయిన్ అయ్యాను. యాక్చువల్గా కొంతమంది నిజంగా ఇలాంటి నమ్మొద్దు, ఇలాంటి చెయ్యొద్దు అంటారు. నేను మరీ అంత డీప్ ఏం చేయను. ఓకే, ఎంతవరకు నమ్మాలి అంతవరకు నమ్మి వదిలేస్తాను. కానీ దీంట్లో నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యానో ఆ నమ్మకం నాకు తప్పు. అంటే మనకి ఇంట్లో పెద్దవాళ్ళు మనం ఎలా మంచి చెప్తారో, ఈ గురుగారు మనకి మంచిగా జరగాలని అన్ని మంచిగానే చెప్తారు. ఏ తేలైనా నా బిడ్డ బాగుండాలి అనుకున్నట్టు ఈ గురుగారు నా శిష్యులు కూడా బాగుండాలి, నా శిష్యులు కూడా మంచిగా అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. నేను ఒక్కడనే కాదు, అమ్మవారిని ఆ, అనుభూతి చెందాలి, అందరూ చెందాలి, అమ్మవారి గురించి తెలుసుకోవాలి అనేది తపన నాకు బాగా అనిపించిందమ్మా. అలాగే గురువు గారు మీ జపం అయ్యాక అనుభవాల వివరాలు ఆ, ఇచ్చారు కదా, ఎలా అవునమ్మా. ఉన్నాయమ్మా? వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ విశేషాలు ఏమైనా ఉన్నాయమ్మా? జ- ఆ, నేను స్టార్టింగ్ లో చెప్పాను, కానీ మళ్ళీ చెప్తున్నాను. అనుభవాలంటే ఫస్ట్ నాకు 2 or 3 days అంత అనుభవాలంటే నేను చేస్తున్నాను కొంచెం ఇంట్లో డిస్టర్బెన్స్ వల్ల అలాగా. అంటే నేను అందరు గ్రూప్ లో పెడతాను, నాకు అమ్మవారు కానొచ్చింది, అమ్మవారు కృప కానొచ్చింది, అమ్మవారు ఇలా. అంటే నాకు కొంచెం బాధ అనిపించింది, నాకెందుకు అమ్మవారి దర్శనం ఇవ్వట్లేదు, నేను ఏం లోపం చేశానని నేను కొంచెం బాధపడ్డాను. అంటే నేను ఉదయం లేసి అంతే నిష్టగా అమ్మవారికి స్నానం చేసి, అంతే నిష్టగా దీపం ముట్టించుకొని, అంతే ప్రసాదాలు చేసుకుంటా, అంతే సాయంత్రం అంతే నిష్టగా అంతే విధంగా చేస్తాను. ఏంటి ఏంటి అని ఇలాగ నేను బాధపడుతుంటే గురువు గారు, మీకు అమ్మవారి దర్శనం అనేది ముందు రావచ్చు, వెనక రావచ్చు, కానీ అమ్మవారి దర్శనం అనేది వస్తుంది. అనుభవం అనేది ఎవరైనా చెందుతారు. కానీ కొంచెం ఇప్పుడు మనం ఎగ్జామ్ రాసినప్పుడు అందరూ ఫస్ట్ క్లాస్ రాలేదు కమ్మా. కొంతమంది 90 marks వస్తాయి, కొంతమంది 80 marks వస్తాయి, కొంతమంది 60 వస్తాయి. అలాగే ఇది కూడా టైం పట్టింది. అమ్మవారి జప సాధన చేస్తూ ఉంటుంటే నేను ఇలా గంగా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి అమ్మా అనేసరికి నేను మా గురుగారు చెప్తే, గురుగారు మా లీడర్ చెప్పి, మా లీడర్ మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకు ఏమి ఇలాగ చేయట్లేదు, ఆమె మాకు ఇలా పర్టికులర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇలాగ ఇలా అని చెప్పేసరికి ఇంకా అన్ని కాన్సన్ట్రేషన్ గా కూర్చొని ఒక 1 hour, 1.5 hour కూర్చొని ఇలా చేయటం వల్ల అమ్మవారు ఒకరోజు నాకు ఒక చిలక రూపంలో దర్శనం ఇచ్చారు అంటే మనం అంటే అమ్మవారు పర్టికులర్ గా అదే కంటిన్యూ అదే షేప్ అదే ఉండరు. మనం ప్రసాదం చేస్తుంది ప్రత్యక్షంగా మన స్కూల్లో మాస్టర్ మన ఎదురు ఉన్నట్టు ఉండరు అమ్మవారు. అప్పుడు అపచారం చేస్తూ ఉంటుంటే ఏదో ఒక రూపంలో వచ్చి అమ్మవారు దర్శనం ఇస్తూ ఉంటారు. అలా ఇస్తుండే ఒక రోజు నాకు
పెద్ద మనిషి, పెద్ద ముత్తైదుల్లాగా ఒక చేతికి 4 నిండుగా గాజులు, ఈ చేతికి నిండుగా గాజులు. ఒక పెద్ద ఒక 60-70 ఏళ్ళు ఉంటాయి ఆ ముసలాం కూడా. పెద్ద నిండు పెద్ద బొట్టు పెట్టుకున్నాను ఒక రోజు. నాకైతే రామ్మ అన్నట్టు పిలిచి అన్నట్టు నాకైతే అనుభవం వచ్చింది ఆయన. అండ్ ఒక రోజు నాకైతే ఒక ఆంటీ, నాకు తెలిసిన ఆంటీ వచ్చారు. ఆ ఆంటీ నాకు ఫేస్ పెద్ద బొట్టు పెట్టుకోండి, ఆ ఆంటీ గాని వచ్చారు. ఓకే అమ్మ, మంచిది. అలాగే ఈ వచ్చిన అనుభవాల్లో బాగా నచ్చిన అనుభవం ఏంటమ్మా, ఒకటి చెప్పండి. ఒక నిమిషం. ఏంటండి? మీకు వచ్చిన అనుభవాల్లో బాగా నచ్చిన అనుభవం ఒకటి ఏమైనా చెప్పండి. ఓకే, నచ్చిన అనుభవం అన్నారు కదా. అంటే నాకు నచ్చిన అనుభవం అంటే అదే సడన్ గా నాకు ఈ యాంటీ ఎందుకు వచ్చింది అంటే చెప్పా కదా, నాకు ఈ యాంటీ ఎందుకు డిఫరెంట్ అనిపించింది. నాకు వీళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే మనకు చుట్టూరు ఉన్న మనుషుల రూపంలోనే, మనకి నచ్చిన వాళ్ళ రూపంలోనే మనకు వస్తుంది అమ్మవారు. నాకైతే కొంచెం టైం పట్టింది. నాకు ఈ యాంటీ ఎందుకు వచ్చింది, అభిషేకం చేస్తుంటే ఈ యాంటీని. ఓకే, మనకి యాంటీ అంటే నేను కొంచెం కనుక్కోవడం వల్ల, నాకు తెలియడం వల్ల వాళ్ళ మనకి అంటే మన చుట్టుపక్కల ఉన్న రూపంలోనే అమ్మవారు మనకు దర్శనం ఇస్తుంది, కానీ మనం గ్రహించాలి అనేది నాకు బాగా అర్థమైందండి ఈ విషయం ద్వారా. ఓకే, మంచిదమ్మా. అలాగే మీకు మంత్రదీక్షకి ముందు కానీ మంత్రదీక్షలో వచ్చిన పరీక్షలు ఏమైనా ఉన్నాయా అమ్మా? మంత్రదీక్షలు అంటే అవన్నీ అదే చెప్పాం కదండి. ఇప్పుడు మనం ఎగ్జామ్ రాయాలంటే మనం ముందు నుంచి చదవాలి, కానీ మనం ముందు నుంచి చదవకుండా మన ఎగ్జామ్ ఎలా పాస్ అవుతాం, ఇది కూడా అంతే కదా. అంటే మంత్రదీక్ష ఇచ్చినప్పుడు అలాంటి సహజంగానే జరుగుతూ ఉంటాయి, కానీ అంత డీప్గా అయితే వెళ్ళలేదు. కొంచెం అంటే ఎప్పుడైతే నాకు అంటే గురువు గారు మంత్ర దీక్ష ఇచ్చి చేయండి అనే ముందు ఒక 2 డేస్ ఇలాంటి చిన్న చిన్న జరిగాయి, అన్ని సాల్వ్ అయ్యాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేదు. నేనైతే సవ్యంగా అయితే చేసుకున్నానండి. మంచిదండి. అలాగే మీరు సాధన చేసినప్పుడు ఏమైనా ఇబ్బందులు వచ్చాయండి? వాటిని ఎలా అధిగమించారు మీరు అమ్మా? సాధన చేసేటప్పుడు ఇప్పుడు మనం మనకి ఒక ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్ లో మనం పాస్ అవ్వాలి. పాస్ అవ్వాలంటే మనం చదవాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం చదవాలి, రాయాలి. ఇది కూడా జప సాధన చేసేటప్పుడు డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి, మనం కదిలిస్తూనే ఉంటారు, ఇలా కాల్స్ రావటం, ఇలా ఇలా చిన్న చిన్న రావటం వల్ల మనం మనం నిష్టగా కూర్చొని చేసుకుంటున్నాం. ఆ 1 అవర్ మనం మన మైండ్ సెట్ మారకూడదు. మనం ఇక్కడే కూర్చొని ఈ 1 అవర్ మనం చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మన పనులైనా మనం చేసుకోవాలి అనే వేలో నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. నాకు అలాంటి ప్రాబ్లమ్స్ అలాంటి చిన్న చిన్న అనేది ఎవరికైనా వస్తాయి. అలాంటి ఎవరు ఇలా సెన్సిటివ్ గా ఆలోచించగలరు, అన్ని వదిలేస్తూ ఉంటారు. మన కంటిన్యూ మన పని మనం చేసుకోవడం, మన పని ఇలా చేసుకొని తర్వాత వేరే పని చేసుకొని ఇలా ఇలా చేసుకుంటా పోయానమ్మా. అలా నాకు ప్రాబ్లమ్స్ అనేది అనిపించలేదు. మంచిదమ్మా. అలాగే మీకు ఈ నవరాత్రులు సంతృప్తిని ఇచ్చాయమ్మా? ఏమైనా లోటు ఏమన్నా ఉందమ్మా మీకు? అంటే ఇలా ఏం సంతృప్తిగానే చేసుకున్నాను. అంటే మనకి ఒక రోజు ఒకలాగా అనిపిస్తుందండి. ఈ రోజు కొంచెం మనం అంటే మన ఇంట్లో చిన్న చిన్న వాళ్ళు ఒక రోజు హ్యాపీగా ఉంటాం, ఒక రోజు బాధగా ఉంటాం. అలాంటివి మనకి అలా అనిపించలేదు నాకు. చాలా ఆ 9 days ఎలాగుందంటే పీస్ఫుల్ గా, నాకు ఇలా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు అవే పోయాయి. అలాగే ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేదు. సరే, మంచిదమ్మా. అలాగే పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్తారా అమ్మా? అంటే గురువు గారు అన్న సంతర్పణ కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ఓకే, ప్రతి ఓకే. నెల చేస్తారు. వాటి గురించి. సందర్పణ అనేది చాలా గొప్ప పని అమ్మా అది. అంటే ఇప్పుడు యాక్చువల్గా అందరూ గుళ్ళోకి అందరూ ఉన్నోళ్ళు రాలేరు. అందరూ ఉన్నోళ్ళు తినలేరు కదా ప్రసాదం అనేది, లేనోళ్ళు కూడా మనం పంచాలి. అందువల్ల నాకు ఈ అన్న సందర్భం అనే కార్యక్రమం బాగా నచ్చింది. మనం పెట్టేది ఇప్పుడు నలుగురు వస్తారు, నలుగురిలో 4 విధాలుగా, ఒకళ్ళు హై, ఒక లో, ఒక మిడిల్, ఒకళ్ళు లేని వాళ్ళు ఉంటారు. అలా లేని వాళ్ళకి కూడా మనం పెట్టే వాళ్ళ తృప్తి తీర్చామనే సందర్భం అనేది కార్యక్రమం నాకు బాగా నచ్చింది. వాళ్ళు ఒక్కొక్కసారి ఆనందంతో అమ్మ తల్లి నువ్వు ఉన్నావు అమ్మ అని ఒక ఆనందంతో వాళ్ళు తృప్తిగా మనం దీవిస్తారండి. మంచిదమ్మా.
అలాగే పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా గాని, మానసికంగా గాని ఏదైనా సరే కొంచెం చెప్పండి అమ్మా. యాక్చువల్గా నేను ఏదన్నా చిన్న మాటకు కూడా చాలా సెన్సిటివ్ గా ఫీల్ అవుతానండి. కానీ ఆ సెన్సిటివ్నెస్ కొంచెం అంటే ఓకే మనం ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, కొన్ని విషయాలు లైట్ తీసుకోవాలి, కొన్ని విషయాలు మనం ఇలా ఉండాలనే వేలో కొంచెం నాకే అలాంటి మార్పు అయితే కొంచెం కానొచ్చిందండి. ఓకే, మంచిదమ్మా. ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి కానీ, దేవత గురించి కానీ, గురువు గారి గురించి కానీ మీ అభిప్రాయం గతంలో ఎలా ఉంది, ఇప్పుడు మీరు ఏమి నేర్చుకున్నారు? యాక్చువల్గా కొంతమంది గురువు గారు మనం ఏదైనా చెప్పినా ఓకే ఓకే అలా అంటారు, కానీ గురువు గారు ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే మీరు ఉండండి ఈ పీఠంలో, లేకపోతే మీరు వెళ్ళిపోండి అనే కఠినంగా చెప్పి ఆ నియమాలు ఇంత నిష్టగా ఉండాలి, ఇంత నిష్టగా చేయాలి అంటే మన మొహం మీద చెప్తారు. ఒక సాధులకు ఐ మీన్ శిష్యులు ఏమనుకుంటారు మనకెందుకు అనుకుంటారేమో అనే విధంలో అనుకోకుండా ఓకే కఠినంగానే మాట్లాడారు గురుగారు. అలా మాట్లాడటం వల్ల ఉన్నవాళ్ళు ఉన్నారు, చేసుకున్న అమ్మవారి పూజ విజయంగా చేసుకోవడానికి కారణం కూడా ఆ గురువు గారు అలా ఉండటం వల్లే. ఇప్పుడు ఒక స్కూల్లో టీచర్ మనం స్ట్రిక్ట్ గా లేకపోతే మనం ఎగ్జామ్ రాస్తాం. ఎగ్జామ్ కాఫీ కొడితే ఏమొస్తుందండి మనకి? ఏమి రాదు కదా. అదే అంత స్ట్రిక్ట్ గా ఉన్నా మనకు వచ్చిన సబ్జెక్ట్ ఎంత ఉంది, మనం ఎంత నేర్చుకున్నాం, ఓకే మనం ఇంత పర్ఫెక్ట్ గా చేయడానికి కారణం కూడా వాళ్ళే కదా అనిపించి నాకైతే గురుగారు అయితే నా గురుగారి మీద చాలా గౌరవం అయితే ఇంకా బాగా పెరిగిందమ్మా. మంచిదమ్మా. అలాగే మొదట్లో గురువు గారు జూమ్ కాల్స్ లో మాట్లాడటం జరిగింది. మీకు ఎలా అవునమ్మా. అనిపించింది? గురువు గారు మీ ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది. దాని అదే గురించి అదే మీ నేను అభిప్రాయం? అదే చెప్తున్నాను. అంటే నాకు వచ్చిన సందేహం, నేను ఇలాగ ఒక నేను ఇలా తిరుపతి వెళ్ళాల్సి వచ్చిద్దాం గురువు గారు అంటే, అమ్మా నువ్వు ఇంట్లో పెద్దవాళ్ళని అంటే మనకి ఎవరైనా బంధువులు వస్తే నువ్వు ఇంట్లో ఉంచి నువ్వు వెళ్ళిపోతావా, చేసుకుంటావా, లేదా పూజైనా చేసుకో లేదా అదైనా చూసుకో అంటే డైరెక్ట్ గా చెప్పేశారు. అంటే నేను రెండు ఆప్షన్లు పెట్టుకోకుండా అంటే ఓకే ఇదే మనం ఎప్పుడైనా చూసుకోదు మనకి చూద్దాం. ఈ వారాహి నవరాత్రులు ఇది కూడా నేను ఫస్ట్ టైం చేయటం, నాకు ఎంత అమ్మవారికి కృషి తెలిసిద్దే అనేది ఇది నాకు బాగా అంటే అంటే గురుగారు మనం డైరెక్ట్ గా అలా చెప్పడం వల్ల ఓకే నాకు కూడా అంటే మనం ఒక డైరెక్ట్ చెప్పడం వల్ల ఓకే మనం అంటే ఏది చేయాలి ఏది చేయకూడదు అని డైరెక్ట్ గా మనం ఫిక్స్ అయిపోతాం. నాకు అదేనైతే బాగా నచ్చింది. ఓకే, మంచిదమ్మా. అలాగే అఖండ దీపం ఇంతకు ముందు ఏమన్నా పెట్టారా, ఇదే మొదటిసారా? అఖండ ఈ దీపారాధన అంటే భయం ఏమైనా వేసిందా మీకు? ఓకే అఖండ దీపం అనేది నేను ఇది ఫస్ట్ టైం అమ్మా. అంటే ఈ అఖండ దీపం అనేది మనం సత్యనారాయణ పెట్టుకుంటారు అది వన్ డేనే, కానీ ఇలా 9 days నేను చేయడం ఇది నేను ఫస్ట్ టైం. ఓకే అమ్మా. అలాగే వారాహి నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి అఖండ దీపారాధన విషయంలో ఏమైనా ఉన్నాయా అమ్మా? అనుభవం అంటే మనం అన్ని చేసుకొని కంటిన్యూగా చేసుకొని అన్ని చేస్తాము అంటే అంటే ఇప్పుడు ఎలా మీరు ఎలా అంటే అడుగుతున్నారు అంటే ఫస్ట్ మన స్కూల్కి వెళ్ళినప్పుడు అన్ని ఏం తెలియదు కదా, వన్ బై అవును. వన్ నేర్చుకున్నట్టు ఇది కూడా నాకు కూడా వన్ బై వన్ అంటే విధి విధానాలు అన్ని నేర్చుకోవడం కూడా నేను అంటే నేను నెక్స్ట్ ఇయర్ కూడా నా అమ్మవారు నాకు కృప ఉంటే నాకు చేసుకోవాలని కలిగింది. అమ్మవారు కృప ఉంటే ఎలాగైనా చేసుకున్నా అమ్మవారు అంటే నవరాత్రులు కూడా మరి నేను ఎప్పుడు చేసుకోవాలనే వేలో నాకైతే అనిపించిందండి. మంచిదమ్మా. అలాగే మీరు సొంతంగా ఈ నవరాత్రులు చేస్తుంటే పూర్తి చేసేవారా? అంటే జపంలో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, భయపడుతూ కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాంటి విషయాల్లో మీరు ఏం చేసేవారమ్మా? అంటే ఆ, మనం ఓన్గా అయితే ఎవరు ఏం చేయలేదండి. ఇప్పుడు నేను స్కూల్కి వెళ్తే కానీ నేను లెసన్ నేర్చుకోగలుగుతా, కానీ ఇంట్లో ఉండి నేను ఏం నేర్చుకుంటాను, ఏమి నేర్చుకోను. ఇప్పుడు అదే మనకి గురువు గారి సమక్షంలో ప్రతి ఈచ్ వన్ మనకి ఎలా చెప్పారు అంటే మనకి ఇంట్లో పూజారి కూర్చొని ఇది ఇలా ప్రాసెస్ అవ్వండి, ఇలా చేయండి, ఇలా చేయండి, ఇంటికి వచ్చి మనం అన్నట్టు విధంగా మనకి మన గురువు గారు ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా చేయండి అమ్మా, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి అమ్మా, ఇలా చేయండి అమ్మా, మీ గ్రూప్ లీడర్స్ పెట్టండి అమ్మా అని మనకి పర్టికులర్ గా ఇలా చేయటం వల్ల నిజంగా ఇలా చెప్పడం వల్లే
ప్రతి ఒక్కరు, అంటే నేను ఒక్కదాని కాదు, ఎవరైతే ఈ వారాహి నవరాత్రులు మన గురువు గారు సమక్షంలో చేసుకున్నా అందరూ విజయవంతం చేసుకోవడానికి రీజన్ అయితే ఇదైతే నేనైతే ఖచ్చితంగా చెప్తాను. ఓకే అమ్మ. అలాగే గురుముఖత మంత్రోపదేశానికి మామూలుగా మనం సొంతంగా చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందమ్మా? తెలిస్తే చెప్పండి అమ్మా. అది. ఇప్పుడు మనం సొంతంగా ఏది చేయలేమండి. అంటే పెద్దవాళ్ళకి అనుభవం ఉంటది, కానీ మాది అంత పెద్ద ఏజ్ కాదు, అంత ఇది కాదు, అంత మాకు తెలియదు. కానీ మాకు అనేది గురువు దయ వల్ల మేమైతే పోయాము. అయితే అది అయితే విషయం అంటే పెద్దవాళ్ళు కొంచెం అనుభవం ఉంటది, వాళ్ళైతే ఓకే, వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఓన్గా ఇలా చేసుకొని పోతారు. కానీ మాకేమీ తెలియదు. కానీ పెద్దవాళ్ళు కూడా గురువుగారి మాటకి విని చేశారు అంటే చాలా, అంటే మనకు అంటే మన అదృష్టంలా నేనైతే నా అదృష్టంలాగే ఫీల్ అవుతాను. అంటే నేనెవరో గురువు గారు తెలియదు, గురువు గారు నాకెవరో నాకు తెలియదు, ఇప్పుడు తెలిసింది. ఆ గురువు గారు ఎక్కడ ఉంటారో తెలియదు, నేను అసలు ఎవరో తెలియదు. అంటే ఈ గ్రూప్ లో ఇలా జాయిన్ అవడం వల్ల ఓకే ఫలానా పర్సన్ అనేది వల్ల తెలిసింది, అంతేగాని ఎవరికి వాళ్ళు చేసుకుంటే ఎవరికి ఏం తెలియదు, ఎవరికి ఏమి ఇది కావదమ్మా. ఓకే, మంచిదమ్మా. అలాగే అమ్మవారికి గోరింతాకు పెట్టాలని గురువుగారు చెప్పారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటమ్మా? మీరు గోరింతాకు పెట్టారా అమ్మా అమ్మవారికి? పెట్టాను, గోరింటాకు పెట్టాను. అంటే నేను అనుకోవడం అంటే నాకు అంతగా తెలియదు. అమ్మవారికి 7వ రోజు గోరింటాకు అమ్మవారికి ఇష్టం అనుకుంటున్నాను నేనైతే. అవునమ్మా. అమ్మవారికి ఇష్టంగా గోరింటాకు పెరుగు వడలు చేయమన్నారు మా గురువుగారు అయితే. అంటే పర్టికులర్ గా ఏ డే అమ్మవారికి ఇది చేస్తే అమ్మవారికి సంతృప్తిగా పొందుతారనే వేలో మా గురువుగారు అయితే చెప్పారు. అమ్మవారి గోరింటాకు అమ్మవారికి పెరుగు వడలు చేసి పెట్టమన్నారు. పెట్టాము. ఆ అమ్మవారికి పెట్టిన గోరింటాకులో దీవెనలు అంటే అమ్మవారికి దీవెనలు మీకు అందాలి, అమ్మవారికి పెట్టి మీరు పెట్టుకోండి అన్నట్టు నాకైతే అయితే అనిపించిందమ్మా. ఓకే, మంచిది. అలాగే ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? మీరు ఎలా చేశారు అమ్మా? కొంచెం చెప్పండి. ఉద్ఘోషణ కార్యక్రమం అంటే అంటే మన స్తోమతను బట్టి, అంటే మీ స్తోమత అమ్మ, నేనైతే ఇది చెప్తున్నాను. ఇవి తెచ్చుకోండి, అమ్మవారికి ఒక వాయనం ఇవ్వండి, అమ్మవారికి అయ్యగారికి అని చెప్పారు. మీ స్తోమతి అంటే ఒక ముగ్గురును, ఒక 5 మెంబర్స్, ఒక 9 మెంబర్స్, 11 మెంబర్స్, 14, 17 కులకం అని చెప్పారు. మరి మీరైతే ఏం బాధపడద్దు, మీకున్న దాంట్లో అమ్మవారికి తృప్తిగా పెట్టండి. అమ్మవారు అలాగే అనుకోదు, అమ్మవారు అందరినీ ఒకేలాగే చూస్తుంది అని గురువుగారు బాగా చెప్పారు. నేను అంటే నాకున్నంతలో ఒక 11 మంది పిలిచి ఒక వాయనం ఇచ్చి వాళ్ళ దీవెనలు నేను తీసుకున్నాను. ఆ దీవెనలు ఎలాగ ఉన్నాయి, నా కుటుంబాన్ని నా అందరిని చల్లగా చూస్తారు. ఇలాగైతే నాకు చాలా ఆనందంగా కలిగిందమ్మా. అంటే నేను ఇది ఫస్ట్ మంచిదమ్మా. టైం, కానీ ఒక ఇచ్చి వాయనం ఇయటంలో చాలా అర్థాలు ఉంటాయంట. మన కుటుంబం చల్లగా ఉండటానికి మనం చేసే ప్రతి దాంట్లో అమ్మవారి నీడ ఉండాలి మనకు. అమ్మవారికి అంటే నలుగురికి అన్నం పెట్టినట్టు అనిపించి నాకు చాలా ఆనందం అయితే కలిగిందమ్మా. సంతోషం అమ్మ. అలాగే అమ్మవారికి దిష్టి తీయాలి అని చెప్పారు కదా గురువు గారు, మీకు ఎలా అనిపించింది చెప్పండి అమ్మా. అంటే అమ్మవారికి దిష్టి తీయాలంటే అంటే గురువు గారు చెప్పడంలో ఒక ఒక నిజమైతే అనిపించింది. ఇప్పుడు అమ్మవారికి కూడా దిష్టి తగిలిద్ది. అమ్మవారిని చూసి చూసి మన 9 days అమ్మ అనుకున్న అమ్మవారికి ఎంత దిష్టి తగిలి ఉంటది. అమ్మవారికి అందుకే ఆ అవునవునమ్మా. గోపురాలు నిమ్మకాయతో అండ్ గుమ్మడికాయ ఉప్పుతో తీయండి అమ్మ, అమ్మవారికి అంతలా దిష్టి తగిలిద్ది. అంటే దిష్టి తీయనని వరకు చెప్పారు, కానీ అమ్మవార్లు ఎంత మీనింగ్ ఉందని గురువు గారు అలా చెప్పారు. అందుకే అమ్మవారికి అంతా అయిపోయినాక, అంత వైనం అంతా అయిపోయినాక, అంతా కొనుక్కున్నాక అమ్మవారు దిష్టి తీయండి అమ్మ అని చెప్పారు. అమ్మవారు కూడా అందులో దిష్టి తగిలింది. మనకి ఇంటికి వచ్చిన అమ్మవారిని చూసి ఆహ్వానించి అమ్మ అమ్మ అని అనుకునే వాళ్ళ దిష్టి అనేది తగిలి ఉంటుంది. అందుకే గురువుగారు మనకి అమ్మవారికి అంతా దిష్టి తీసుకున్నమ్మా అని చెప్పారు. హలో. ఆ,
ఉమ్, అమ్మవారిని సాగనంపేటప్పుడు మీకు ఎలా అనిపించింది? అమ్మవారిని సాగనంపించే అమ్మవారికి అంటే మనకి ఒక ఇష్టమైన పర్సన్ ఇప్పుడు 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 నాకు ఒక కూతురు ఉందండి. నా కూతురుని అత్తగారింటి పంపించాలంటే నాకు ఎలా ఉంటుందండి? అంటే నాకు కొంచెం అంటే బాధ అనిపించింది. అమ్మవారు కూడా మన ఇంట్లో ఇలాగే ఉండాలి, ఇలాగే చేసుకోవాలంటే అమ్మవారిని కూడా ఈ లోకాన్ని అందరినీ పాలించాలి కదా. అమ్మవారిని ఇంకదే సాగరింపు అమ్మవారిని దగ్గరుండి అమ్మ వెళ్ళిరండి అమ్మ జాగ్రత్త అమ్మ అని చెప్పి సాగనంపించానండి. కానీ అంటే కొంచెం బాధ అయితే ఉంటది. కానీ కంపల్సరీ మన దీక్ష అయితే ఇలాగే చేయాలి కదా, అంత ఎంత ఏమి ఉండాలి కదా అని నేను అమ్మవారికి సారా ఇవన్నీ పెట్టి అమ్మవారిని ఇది చేసానమ్మా. అలాగే అమ్మ, మంచిది. చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటమ్మా? కొంచెం చెప్పండి అమ్మా. ఇచ్చే సందేశం అంటే మన ఓన్గా నేనైతే ఓన్గా అంటే మన ఓన్ తెలివితేటలతో చేయగాకండి. ఇలాగా ఒక గురువు గారిని నియమించుకోండి. అంటే మనకి మంత్ర దీక్ష అనేది అంటే ఆ మంత్ర దీక్షను అమ్మవారిని అనుభవించడానికి మనకి గురువు గారు మీరు పూజ చేస్తే సరిపోదమ్మా, మీరు దీక్ష ఐ మీన్ జప సాధన అనేది చేస్తేనే మీకు అమ్మవారు అనేది అనుగ్రహం అమ్మవారిని ఎలా అమ్మవారు ఐ మీన్ అనుభూతి కలుగుతారు అని చెప్పారు. అంటే మనం ఇలాగ ఓకే మనం ఉదయం లేసి ఐ మీన్ అమ్మవారికి నైవేద్యం పెట్టాం అయిపోయాం. ఇంకా తర్వాత అమ్మవారు ఇంకా మనం ఏం చూస్తాము? దీపం పెట్టేసి అన్నం పెట్టేస్తే ఏముందండి, అన్ని చెయ్యాలి కదా. అంటే మన జప సాధన ఇలా కూర్చొని అమ్మవారు ఇలానే చేయటం వల్ల అమ్మవారు ఆశీస్సులు అయితే కలుగుతాయి. మన ఓన్గా అయితే చేయకూడదు. జప ఇలాంటి పీఠంలో జాయిన్ అయ్యి ఇలాంటి గురువు గారు ఉన్న దాంట్లో మనం అంటే ఒక శిష్యుడికి గురువు ఎంత అవసరమో అలాగా చేసుకుంటూ పోతుంటే మనకి ఏమైనా ఇబ్బందులు వచ్చినా గురువు గారు మనకి చెప్తూ ఉంటారు. మనకి ఏదైనా సాధించగలుగుతాం. అది నేనైతే ఇదైతే చెప్పగలుగుతానండి. మంచిదమ్మా, చాలా చక్కగా చెప్పారు. చాలా సంతోషం అమ్మా. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలండి.